అది రాత్రి 5:30కు ఏమో వచ్చింది. ఆమె పక్కన ఆమె వాకిలో వెళ్ళినప్పుడు వచ్చి ఆమె పెదవును ఇట్లా కొరికింది. కొరికినాక ఆమె మాట్లాడుతుంది. నేను పోయినా వచ్చి నన్ను కలిసింది. కలిసినాక అది ఎటు తెలియదు. మళ్ళీ ఇప్పుడు 6:30 వరకు మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి కట్టెతోటి వచ్చింది. అంటే అది ఉరుకుడుకు మీదకి వచ్చిందా? ఆ ఊరికి మీరు కుర్కొచ్చింది. మీరు కుర్కగానే ఆయన కట్టెతోటి కొట్టే వరకు. అంటే ఆమె కలిసినప్పుడే పోయినా మీరు? కలిసినాక పోయినా. ఆమె సౌండ్ నడితే నేను పోయినా అన్నట్టు. అవునా, నువ్వే కట్టెతోటి? కట్టెతోటి నేనే కొట్టిన. ఇక దానికి అంటే పిచ్చిలేసినట్టు చేసిందా? పిచ్చిలేసినట్టు సైలెంట్ గా వచ్చింది అది. ఇక దానికి ఏమైనా మనం పొద్దున పాలకని పోయినా, పాలకపోతే వెనకకి వచ్చి సడన్ గా అనుకున్నాను. అంటే నువ్వు కుక్క అని అనుకున్నావు? నేను కుక్కనే అనుకున్నా. అందరం కుక్కనే అనుకున్నాం. కరెంట్ ఒకటి లేదు కాబట్టి చీకట్లో చీకటి ఏం కాదు. తెల్లారి 6:00 అవుతుంది. పాలకని పోయినా 6:00 అవుతుంది. అక్కడికే కుక్క వచ్చింది. అక్కడికే వస్తే అడి అంటేనే చీపురు కట్ట ముందుకొచ్చి ఇన్ని కాళ్ళకాడ వేసింది. కాళ్ళకాడ వేసినాక ఇక నేనేం చేసినా ఇక ఇది నూకుతే వచ్చింది. ఇక ముఖం అందుకుంది. ముఖం అందుకొని ఇక మొత్తం ఎక్కడ బొండికాయ పట్టిందంటే లావట్టేసేసిన. ఇక ముఖం కడిచినాక బొండికాయ పట్టింది. ఇక ఇవన్నీ కాట్లే. 5:30 అయిపోయింది. చీకటి ఉంది, కరెంట్ చీకటి ఉంది. 5:30 అయిపోయింది. 5:30 వరకే అది గబ్బడ నొక్కుతుంది. 5:30 అవుతుందని చీపురు గట్ట పట్టినాక అంతే.